వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ యూఏఈ ఉచ్చిడి బలరాం రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, బలరాం రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సోషల్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షూట్ కోసం అడిగిన వెంటనే దుబాయ్ నుంచి ట్రావెల్ చేసి హైదరాబాద్కి వచ్చేసారు. మా సోషల్ పోస్ట్ టీవీకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ ఆల్సో చెప్పాలంటే. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి యూఏఈకి సంబంధించిన వార్తలు, అంటే దుబాయ్కి సంబంధించిన వార్తలు బాగా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా డిస్కస్ చేసుకుంటున్నారు, బాగా వైరల్ అవుతున్నాయి. United Arab Emirates is the UAE United Arab Emirates. అంటే ఏ ఇద్దరు ఎన్ఆర్ఐలు కలిసినా కూడా, అటు మిడిల్ ఈస్ట్కి సంబంధించి కానీ అటు యూరోప్కి సంబంధించి ఏ ఇద్దరు ఎన్ఆర్ఐ పీపుల్ కలిసినా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది దుబాయ్ గోల్డెన్ వీసా ఫర్ ఇండియన్స్. 2-3 రోజుల నుంచి గోల్డెన్ వీసాకి సంబంధించిన వార్తలు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించిన ఎన్ఆర్ఐ గ్రూపుల్లో కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఐలకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో దుబాయ్ గోల్డెన్ వీసాకి సంబంధించిన డిస్కషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో మీరు ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ మా హైదరాబాద్కి ఈ దుబాయ్ గోల్డెన్ వీసాకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి ఇవ్వగలరు సార్? షూర్, తప్పకుండా అండి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అండి, అండ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆల్సో టు లుక్ ఫర్ ఆల్ ది ఇండియన్స్. దుబాయ్ యాజ్ యూ నో, అంటే మనకు దుబాయ్ కానీ యూఏఈ కానీ మంచి సేఫెస్ట్ ప్లేస్ టు లివ్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా అడ్వాంటేజెస్ ఉంది. ఇట్ ఈస్ క్లోజర్ టు ఇండియా కాబట్టి చాలామంది ఇండియన్స్ దే ఆర్ ప్రిఫరింగ్ టు సెటిల్ ఇన్ దుబాయ్ ఆర్ ఇన్ యూఏఈ. సో ఇండియాలో ఉన్న ఇండియన్సే కాకుండా బయట ఉన్న ఇండియన్స్ కూడా, యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఉన్న ఇండియన్స్ కూడా దే ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ దేర్ ప్లేస్ ఇన్ దుబాయ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు ఇండియా. అదేవిధంగా లైఫ్ స్టైల్ కూడా మనకి ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుంది, బట్ బెటర్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అందుకని చాలామంది లాస్ట్ ఇయర్ చూసినా కానీ, అంతకంటే ముందు ఇయర్ కానీ, చాలామంది మిలియనీర్స్ రాదర్ దే ఆర్ ప్రిఫరింగ్ టు మూవ్ టు దుబాయ్ అండ్ సెటిల్ దేర్. ఇప్పుడు యూకే నుంచి కూడా అక్కడ ఇప్పుడు ఇన్హరెంట్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ యూకే కూడా తెచ్చిన తర్వాత దే ఆర్ నౌ ప్రిఫరింగ్ టు కమ్ ఆర్ రీలొకేట్ టు దుబాయ్ అండ్ యూఏఈ అండ్ సెటిల్ డౌన్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ యూకే ఆర్ ఎల్స్వేర్. అందుకని చాలామంది ఈ యొక్క గోల్డెన్ వీసా ఆప్షన్ చాలా వెతుకుతున్నారు. సో గోల్డెన్ వీసా ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక మీరు అంటే చాలామంది దాని గురించి వెతుకుతున్నారంటే, అది ఒక 10 years రెసిడెన్సీ వీసా మనకి ఇస్తుంది కాబట్టి యూఏఈలో ఉండడానికి కోసం చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. కొంతమంది అయితే అదొక స్టేటస్ సింబల్ లాగా కూడా చూస్తున్నారు ఈ మధ్య. గోల్డెన్ వీసా హోల్డర్ అని అంటే ఇట్ ఈస్ అ స్టేటస్ సింబల్, అలా కూడా జరుగుతుంది. సో అందుకని లేటెస్ట్ అప్డేట్ ఏదైతుందో, ఈ మధ్య మనము మొన్ననే చూసాము ఇండియన్ మీడియాలో వచ్చిన న్యూస్. సో దట్ ఈస్ టాకింగ్ అబౌట్ గోల్డెన్ వీసా అండ్ న్యూ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ గోల్డెన్ వీసా అప్లికేషన్స్. అందుకని చాలామంది వెతుకుతున్నారు. సో ఇప్పుడు మరి ఈ గోల్డెన్ వీసాకి మన ఇండియన్స్ అప్లై చేయాలి అనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి అసలు? అంటే దుబాయ్ కరెన్సీలో ఎంత అవుతుంది, మన ఇండియన్ కరెన్సీలో దీని కాస్ట్ ఎంత అవుతుంది అసలు? సో గోల్డెన్ వీసాకి అప్లికేషన్ అయ్యే కాస్ట్ చాలా తక్కువ, లిమిటెడ్ చెప్పాలంటే. ఓకే, సో అరౌండ్ 5,000 dirhams to 6,000 dirhams అవుతుంది మామూలుగా అయితే, రైట్. గోల్డెన్ వీసా యాజ్ ఐ మెన్షన్ ఇది 10 years వీసా కాబట్టి మనకు మిగతా వీసాతో కాస్ట్తో పోల్చుకుంటే ఎంత డిఫరెన్స్ ఉందని తెలుసుకోవడం మనకు ముఖ్యం. మామూలు వీసా అయితే కనుక ఎంప్లాయ్మెంట్ వీసా విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 2 years, అది అరౌండ్ 7,500 dirhams అవుతుంది. అంటే 2 yearsకి 7,500 dirhams. సో గోల్డెన్ వీసా 10 years కాబట్టి ఇప్పుడు ఈ మామూలు వీసా కాస్ట్ ఒక 10 years కోసం చూస్తే 7,500 into 5 times, సో అరౌండ్ 45,000 వరకు అవుతుంది dirhams. 45,000 dirhams అంటే మోర్ దాన్ 10 lakhs rupees, ఇండియన్ రూపీస్ అవుతుంది. అంటే ఒక నార్మల్ వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా మనం ఒక 10 years కోసం తీసుకుంటే కాస్ట్ వచ్చేసి అరౌండ్ 10 lakhs. అదే గోల్డెన్ వీసా విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 10 years, దాని కాస్ట్ తీసుకుంటే అరౌండ్ 4,000 to 5,000 dirhams, అంటే 10% ఆఫ్ ద రెగ్యులర్ వీసా కాస్ట్. ఎంత? 1 lakh rupees, 1,20,000 రూపీస్లో మనకు 10 years గోల్డెన్ వీసా వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ గోల్డెన్ వీసాకి ఎలిజిబిలిటీయా కాదా అనేది ముఖ్యం, కాస్ట్ కంటే ఎక్కువ. సో ఈ గోల్డెన్ వీసా అనేది అందరికి ఇవ్వట్లేదు. సో దేర్ ఆర్ వేరియస్ వేస్ త్రూ విచ్ యూ కెన్ అప్లై ఫర్ గోల్డెన్ వీసా. ఒకటి ఏంటంటే మనం ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కానీ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ చేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. రెండోది ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ శాలరీని బట్టి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ని బట్టి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. మూడో కేటగిరీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కానీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా ఇస్తున్నారు.
సో దిస్ ఈస్ థర్డ్ కేటగిరీ. సో ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ గోల్డెన్ వీసాకి ఇస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. సో ఇందులో ఇప్పుడు గోల్డెన్ వీసా చూస్తే కనుక ప్రాపర్టీ హోల్డర్స్కి ఎలాగంటే ఇఫ్ యు ఆర్ బాయింగ్ ఎ ప్రాపర్టీ ఇన్ యూఏఈ విచ్ ఈస్ వర్త్ 2 million dirhams ఆర్ మోర్, అంటే 2 million dirhams కంటే ఎక్కువ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్. సో 2 million అంటే మనకి ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా ఒక 4.5 crores రూపీస్. సో ఒక 4.5 crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టినా కానీ లేదా అంతవరకు కమిట్మెంట్ ఇచ్చినా కానీ దాంట్లో ఒక 20% డౌన్ పేమెంట్ చేసి ఇప్పుడు కొన్ని ఆఫ్ ప్లాన్ ప్రాపర్టీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేస్తే దానిలో మనకు 20% పే చేస్తే అంటే 4.5 crores ఒక 20% అబౌట్ 90 lakhs అలా పే చేస్తే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గోల్డెన్ వీసా. ఈవెన్ వాళ్ళు ఎవరైతే మనకి ఆ ప్రాపర్టీస్ సేల్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, లేదా ప్రొఫెషనల్స్ ఆర్ దేర్ లైక్ కన్సల్టెంట్స్ ఒక హెల్ప్ ఇన్ గెటింగ్ యూ ద గోల్డెన్ వీసా. అది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి? ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నవాళ్ళు. సో ఎంప్లాయ్మెంట్ వీసాలో ఇఫ్ యువర్ సాలరీ ఈజ్ మోర్ దాన్ 35,000 dirhams పర్ మంత్. సో 35,000 dirhams అంటే అరౌండ్ 7.5 to 8 lakhs rupees పర్ మంత్ శాలరీ కానీ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఇఫ్ యు ఆర్ గెటింగ్ దిస్ సాలరీ ఫర్ అబౌట్ 6 months దెన్ యూఆర్ ఎలిజిబుల్ దట్ వే ఆల్సో. అది ఒక సెకండ్ కేటగిరీ. సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. థర్డ్ కేటగిరీ విచ్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ కేటగిరీ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో ఇన్ ఈజ్ సెలబ్రిటీస్ లేదా కొన్ని స్కిల్ సెట్ నాలెడ్జ్ స్పెసిఫిక్ స్పోర్ట్స్లో కానీ టెక్నాలజీలో కానీ లేదా ఆర్ట్స్లో కానీ ఇంకా వేరియస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్కిల్ సెట్లో మంచి ప్రావీణ్యత ఉండి మంచి పేరున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకైనా లేదా సైంటిస్ట్లకు కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఎలిజిబుల్. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే మనకు ఆ పర్టికులర్ ఏరియాలో మనకు ఆ ప్రావీణ్యత ఉంది, ఆ స్కిల్ సెట్ ఉంది, ఆ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చూపించాలి. సో దట్స్ వెన్ యూర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ దట్. ఇంకొక కేటగిరీ బిజినెస్ పీపుల్ కూడా, బిజినెస్ పీపుల్ హూ ఆర్ ఇన్ దుబాయ్ ఆల్రెడీ, అంటే దే హ్యావ్ బిజినెసెస్. ఆ బిజినెస్లో కూడా ఏంటంటే మీరు ఒక ఆల్రెడీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పే చేస్తుంటే మీ బిజినెస్ పైన అది 250,000 dirhams కానీ అంతకంటే ఎక్కువ కానీ పే చేస్తుంటే ఇయర్లీ అరౌండ్ 50 lakhs to 55 lakhs ట్యాక్సెస్ పే చేస్తుంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆ బిజినెస్లో మీకున్న షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ని బట్టి మీరు ఎలిజిబులా కాదా అన్నది డిసైడ్ చేసి ఇస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 3 it is 4, we can say 4 categories: property holders, employment, business owners and specific category of people with a different skill set and experiences. So ఇట్లాంటి కేటగిరీస్ ఉన్నాయి. దట్స్ హౌ వీ కెన్ గెట్ ద గోల్డెన్ వీసా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఎలిజిబిలిటీస్ అన్నీ కనుక మనకి ఉంటే, అంటే మనం కనుక ఆ క్రైటీరియాని మీట్ అవ్వగలిగితే, సో అసలు దీనికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటారు? దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అంటే ఒకసారి స్టెప్ బై స్టెప్ చెప్పగలరు మనం దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే? అసలు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఈ యొక్క స్పెసిఫిక్ కేటగిరీలో మీరు పడుతుంటే కనుక దెన్ యూ కెన్ అప్లై ఫర్ ద గోల్డెన్ వీసా. అదొక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అది యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్, లేదా మనకు కన్సల్టెంట్స్ ఉన్నారు, వీ ఆల్సో ప్రొవైడ్ దోస్ సర్వీసెస్. సో కన్సల్టెంట్స్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఈచ్ కేటగిరీని బట్టి ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ రిక్వైర్మెంట్స్ కానీ మారుతూ ఉంటాయి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక మినిమం మనకు పాస్పోర్ట్ ఉండాలి డెఫినెట్గా. మీరు ఆ స్పెసిఫిక్ కేటగిరీని బట్టి మీ ఆ సర్టిఫికేషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ లెటర్స్ అండ్ ప్రొఫైల్ అదంతా డాక్యుమెంటేషన్లో మనకి అది ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. మూడోది మీ యొక్క 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అంటే ఎకనామికల్ స్టేటస్ కూడా కొంతవరకు కన్సిడర్ చేస్తారు. అంటే మీరు బిజినెస్ అయితే కనుక బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ అయితే కనుక ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ సాలరీ మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా లేదా అన్నది చూడడం కోసం ఒక బ్యాంక్ స్టేట్మెంటు. సో అలాగే ఈ కేటగిరీని బట్టి మీకు ఆ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా లేదా అని చూస్తారు. కాబట్టి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ 6 months కావాలి. ఇంకా మినిమం వేరే ఫోటోగ్రాఫ్ కానీ అవన్నీ కావాలి. ఇట్లాగూ మెయిన్గా ఈ పాస్పోర్టు, ఫోటోగ్రాఫ్, ప్రొఫైల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ 4 డాక్యుమెంట్స్ అయితే మనకు మినిమం కావాలి. మిగతా కేటగిరీని బట్టి అడిషనల్ డాక్యుమెంటేషన్ అవసరం అవ్వచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాత సో ఫార్ ఇప్పటివరకు ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రావెల్ టు యూఏఈ and apply there. If you are in employment, you already will be having residence visa there. If you are into business, అక్కడ కూడా మీకు ఆల్రెడీ రెసిడెన్స్ వీసా ఉండి ఉంటుంది. వేరే కేటగిరీ వాళ్ళైతే కనుక మీరు అక్కడికి ట్రావెల్ చేసి అప్పుడు మీరు ఆ వీసా ఉన్న తర్వాత గోల్డెన్ వీసాకి అప్లై చేసుకోవాలి. రైట్. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత దెన్ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ కమిటీ విచ్ గోస్ త్రూ ఆల్ దీస్ డాక్యుమెంటేషన్. మీ డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేసి దాన్ని వెయిట్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్సా కాదా అండ్ అవన్నీ వెయిట్ చేసిన తర్వాత వన్స్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ సమ్ పీపుల్ దే ఆల్సో వాంట్ టు మీట్.
ఓకే. అంటే ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ లాగా ఒక వెయిటింగ్ స్టేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా. డాక్యుమెంటేషన్ వెయిటింగ్ అయితే డెఫినెట్గా చేస్తారు. ఓకే. టు సబ్మిట్ ఆల్ దోస్ థింగ్స్. స్పెసిఫిక్ కేటగిరీ పీపుల్కి మాత్రం దే మే ఆల్సో కాల్ యూ ఫర్ ఇంటర్వ్యూ. వాళ్ళని పిలిచి జీడిఆర్ఎఫ్ఏ కానీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పిలిచి వాళ్ళు కొంతవరకు మాట్లాడి ఒకవేళ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ దే మే డూ ఇట్. బట్ జనరల్లీ మిగతా కేటగిరీస్కి అయితే కనుక డాక్యుమెంటేషన్ అంతా చూసి డాక్యుమెంట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద డాక్యుమెంట్స్ అండ్ ఇఫ్ ద ఫీల్ దట్ దే ఆర్ జెన్యూన్, అప్పుడు మీకు ఆ అప్లికేషన్ని అప్రూవ్ చేయొచ్చు. ఓకే. ఆఫ్టర్ గెటింగ్ దట్ దెన్ యూ విల్ హ్యావ్ అదర్ మెడికల్ టెస్ట్ అండ్ అదర్ థింగ్స్, బయోమెట్రిక్ మెడికల్ టెస్ట్ అవన్నీ అయిన తర్వాత వన్స్ యూ ఆర్ త్రూ విత్ దోస్ స్టేజెస్ దెన్ యూ విల్ బి గివెన్ గోల్డెన్ వీసా. సో గోల్డెన్ వీసా ఇస్ వ్యాలిడ్ ఫర్ 10 years. ఇప్పుడు గోల్డెన్ వీసాకి మిగతా వీసాకి ఇన్ అడిషన్ టు కాస్ట్ అండ్ స్టేటస్ సింబల్ మిగతా ఏంటంటే మామూలు వీసాస్ అయితే కనుక ఇఫ్ ఇట్ ఈస్ రెసిడెన్స్ వీసా బేస్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ పార్ట్నర్షిప్ ఆర్ షేర్ హోల్డింగ్, మీకు 2 years వ్యాలిడిటీ ఉన్నప్పటికి కూడా ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూఏఈ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months ఆర్ మోర్, అంటే మోర్ దాన్ 6 months కనుక మీరు యూఏఈకి బయట ఉంటే అప్పుడు మీ వీసా యొక్క వ్యాలిడిటీ పోతుంది. దో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 2 years, మీరు 6 months కంటే ఎక్కువ యూఏఈ నుంచి బయట ఉంటే, అవుట్ ఆఫ్ యూఏఈ ఉంటే ఆ వ్యాలిడిటీ పోతుంది. సో దట్ ఈస్ వన్ రిస్క్ దట్ యూ హ్యావ్. కానీ గోల్డెన్ వీసాలో మనకు ఆ రిక్వైర్మెంట్ లేదు. ఓకే. వెదర్ యు ఆర్ ఇన్ యూఏఈ వన్స్ ఇన్ 6 months ఆర్ నాట్, సో ఎంటైర్ 10 years పీరియడ్ మీకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టే ఇన్ యూఏఈ. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఫర్ గోల్డెన్ వీసా హోల్డర్స్. యా. సో బలరాం రెడ్డి గారు, ఇప్పుడు ఈ దుబాయ్ గోల్డెన్ వీసా కనుక మన ఇండియన్స్ అప్లై చేసుకొని మనకంత అప్రూవల్స్ అన్నీ వచ్చేస్తే, సో ఏంటంటే మన ఇండియన్స్కి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, మేజర్ బెనిఫిట్స్ ఏమి ఇస్తారు మనం కనుక ఇది తీసుకోగలిగితే? సో దిస్ ఆల్సో వన్ గుడ్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ పాయింట్ టు లుక్ అట్. అంటే ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ వైజ్ చూస్తానికి ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లివింగ్ దర్, కాస్ట్ వైజ్ చూస్తానికి మీకు రెగ్యులర్గా అయ్యే కాస్ట్లో మీకు 10 to 15% కాస్ట్లో మీకు 10 years వీసా వచ్చేస్తుంది. దట్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా సోషల్ స్టేటస్ సింబల్గా కూడా చాలామంది కన్సిడర్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ఆర్టిస్టులు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, వీళ్ళందరూ చాలా ఒక మంచి సోషల్ స్టేటస్ సింబల్లా కూడా కన్సిడర్ చేస్తున్నారు. దీంతోపాటు మీకు ఓన్లీ మీకే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సేమ్ గోల్డెన్ వీసా ఫర్ 10 years వస్తుంది. ఓకే, దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. మీరు మళ్ళీ 6 months అక్కడే ఉండాలి, 6 months కంటే ఎక్కువ బయట ఉండద్దు, అట్లాంటి లిమిటేషన్ కూడా లేదు. దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కొంత స్పెసిఫిక్ కేటగిరీ లాగా కన్సిడర్ చేసి కొన్ని ప్లేసెస్లో అంటే ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఇవ్వడం కానీ, కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ, అట్ ద సేమ్ టైం కొన్ని ప్లేసెస్లో షాపింగ్ దాంట్లో కూడా యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్. అక్కడ కొన్ని ఈసాద్ కార్డ్స్ అని మిగతా కొన్ని కార్డ్స్ ఇస్తారు, అది దే ఆర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్. ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళకి you get additional discount when you do shopping or you visit restaurant or hotel whatever. Right. So అట్లాంటి డిస్కౌంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ప్లేసెస్లో ఇస్తారు. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ గెట్. అండ్ ఇది గోల్డెన్ వీసా ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు ఆన్ యువర్ ఓన్ యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ ఆర్ యూ కెన్ వర్క్ యాజ్ అ ఫ్రీలాన్సర్ విత్ ఎనీ బిజినెసెస్ ఇన్ యూఏఈ. మామూలుగా అయితే కనుక ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేయాలంటే కనుక ఐదర్ యూ హ్యావ్ టు బికమ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ, లేదా యూ నీడ్ టు హ్యావ్ అ కంపెనీ ఆర్ ట్రేడ్ లైసెన్స్ టు డూ ఇట్. కానీ గోల్డెన్ వీసా హోల్డర్స్కి ఆ రిక్వైర్మెంట్స్ ఏం లేవు. యూ కెన్ ఐదర్ బై అ ప్రాపర్టీ డైరెక్ట్లీ, ఆర్ యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ యాజ్ అ ఫ్రీలాన్సర్ డైరెక్ట్లీ, ఆర్ యూ కెన్ ఎస్టాబ్లిష్ అ బిజినెస్. ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు టేక్ అ లైసెన్స్, బట్ యూ కెన్ ఎస్టాబ్లిష్ అ కంపెనీ అండ్ డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ బిజినెస్. సో ఇట్లాంటి వేరియస్ ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తున్నారు, బెనిఫిట్స్ ఇస్తున్నారు, డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి గోల్డెన్ వీసా డెఫినెట్గా చాలా యూస్ఫుల్. రైట్. యా. సో అండ్ ఫైనల్గా, అండ్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ దుబాయ్ గోల్డెన్ వీసా? సో ఈ గోల్డెన్ వీసాకి మనం అప్లై చేయాలి అనుకుంటే మన వైపు నుంచి మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి అంటారు? అంటే ఎటువంటి చెక్ లిస్ట్ మనం ఫిల్ఫిల్ చేసుకోవాలి మన వైపు నుంచి? యా. సో ఇందాక చెప్పినట్టుగా మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అక్కడ ముఖ్యమైన విషయం చూసుకోవాల్సిందే. సో డాక్యుమెంటేషన్ వైజ్ కూడా మనకి అన్ని రకాల డాక్యుమెంటేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మూడోది ఏంటంటే కనుక మనకి రైట్ కన్సల్టెంట్ త్రూ అప్రోచ్ అవుతున్నామా లేదా. కొన్నిసార్లు ఏంటంటే ఈ మధ్య కొన్ని రిక్వైర్మెంట్స్ కానీ రూల్స్ కానీ మారుతూ ఉన్నాయి. మోర్ ఆఫెన్ దే ఆర్ చేంజింగ్ ఇట్. ఓకే, అన్లెస్ యూ ఆర్ అప్రోచింగ్ త్రూ సమ్ కన్సల్టెంట్ హూ ఇస్ రెగ్యులర్లీ డూయింగ్ ఇట్. రెగ్యులర్గా చేసే వాళ్ళకి అవన్నీ అప్డేట్స్ అవన్నీ తెలుస్తాయి. కాబట్టి అడిషనల్ రిక్వైర్మెంట్స్ కానీ ఇంకా ఎలిజిబిలిటీ రిలేటెడ్ క్రైటీరియా కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసి మనం కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు. అదర్వైజ్ యూ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ ఇన్ టు అ ప్రాబ్లమ్. వాళ్ళు డబ్బులు తీసుకొని చేయడం కానీ,
ముందే డబ్బులు తీసుకున్న తర్వాత మనకి వీసా ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ లేదని చెప్పడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకెక్కువ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఉంది కాబట్టి చాలా మంది దే ట్రై టు గ్రాప్ దిస్ ఎగ్జాక్ట్లీ ఆపర్చునిటీ అండ్ మ్యానిపులేట్ ఆర్ డూ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ దెన్ దే మే టేక్ యూ మనీ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ 25 lakhs అని ఏదైతే చెప్తున్నారో ఇంకా యూఏ గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేయలేదు. బట్ సమ్మన్ మే టేక్ మనీ ఫ్రమ్ యూ, దే టెల్ దట్ దే ప్రామిస్ యూ దట్ వీ విల్ డూ ఇట్. బట్ ఫైనల్గా మీకు దొరకవచ్చు, దొరకపోవచ్చు. సో మీరు రైట్ కన్సల్టెంట్ త్రూ వెళ్తున్నారా అన్నది లేదా అన్నది మీరు కరెక్ట్గా చూసుకొని వెళ్ళాల్సిందే. రైట్, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా మిగతా మీరు ట్రావెల్ చేసి చేయాలా, ట్రావెల్ చేయకుండా చేయాలా, అట్లాంటి అన్ని రూల్స్ కరెక్ట్గా చెప్తున్నారా లేదా అని చూసుకొని అప్లై చేసుకొని చేయాల్సి వస్తుంది అన్నమాట. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే లాస్ట్ 2-3 days నుంచి దీని మీద న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దుబాయ్ గోల్డెన్ వీసా గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అంటే ఈ అడ్వైజరీ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు కొంతమంది బయట ఉంటారు కాబట్టి సో ఇటువంటి వాళ్ళు కూడా ఈ టైంలో మార్కెట్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. అంటే దుబాయ్కి సంబంధించి పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు డెఫినెట్గా ఈ టైంలో కొంతమంది మోసగాళ్ళు కొంత మోసపూరిత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి కూడా. రైట్, అంటే ఇప్పుడు ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కానీ దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్. బట్ సమ్ పీపుల్ మే టేక్ దిస్ అస్ అడ్వాంటేజ్. దట్ ఏజెంట్స్ కానీ వేరే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకొని వేరే నుంచి డబ్బులు తీసుకొని తర్వాత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. యాజ్ ఐ మెన్షన్ ఇప్పటిదాకైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కన్ఫర్మేషన్ ఏం లేదు యూఏఈలో. రైట్. దీన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు తీసుకొని మోసం చేయడం కానీ, ఫర్గెట్ అబౌట్ ఇల్లిటరేట్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మోసపోతున్నారు. ఈ మధ్య చాలా మంది వాళ్ళే ఈ మధ్య ఎక్కువ కూడా పెద్ద పెద్ద హైయర్ ఆఫీషియల్స్ మోసపోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండి కరెక్ట్ కన్సల్టెంట్స్ కానీ కరెక్ట్ సోర్స్ నుంచి చేస్తున్నారా, కరెక్ట్ ఛానల్ నుంచి అప్లై చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. అది మీరు జాగ్రత్తగా అది అబ్జర్వ్ చేసి దాన్ని కరెక్ట్గా వ్యాలిడేట్ చేసుకోండి. దెన్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. అట్లా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అయితే ఎందుకంటారు గత 2-3 రోజుల నుంచి ఆల్ ఆఫ్ సడన్గా ఈ దుబాయ్ గోల్డెన్ వీసా ఫర్ ఇండియన్స్ అనే ఈ యొక్క అంశము సడన్గా లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చిందంటారు? ఏంటి ఇప్పుడు ఇంత ఉన్న పలంగా దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చేసారు? సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్, గోల్డెన్ వీసా ఒక అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే కనుక, గోల్డెన్ వీసా ఒకసారి మీకు వస్తే కనుక మీ ఫ్యామిలీ కూడా ఎలిజిబుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వైఫ్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఈ డైరెక్ట్ రిలేటివ్స్కి మీకు గోల్డెన్ వీసా సేమ్ పీరియడ్కి మీకు కూడా వస్తుంది. 10 yearsకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. వాళ్ళకు కూడా సిమిలర్ కాస్టే ఉంటుంది. సో ఆన్ ఓవరాల్ బేసిస్ యూ ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. సో ఇంకా మీ క్వశ్చన్కి వస్తే, ఎందుకు ఈ మధ్య ఇప్పుడు ఈ లాస్ట్ 2 days సో మెయిన్గా ఏంటంటే కనుక ఇది మన ఇండియన్ మీడియా, నేషనల్ లెవెల్లో ఉన్న కొన్ని ఇండియన్ న్యూస్ పేపర్స్ మీడియా, దే స్టార్టెడ్ కవరింగ్ దిస్. ఓకే, రైట్. సో అందుకని చెప్పేసి అది ఇంకా చాలా వైరల్ అయిపోయింది. సో వాళ్ళు కవర్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే కనుక, ఒక ఇండియన్ సిటిజన్ ఇఫ్ యు ఆర్ రెడీ టు పే అబౌట్ 25 lakhs rupees అండ్ అప్లై ఫర్ ఇట్, దెన్ యూఆర్ ఎలిజిబుల్. ఒక 25 lakhs rupees మీరు కనుక ఖర్చు చేస్తే ఆ అప్లికేషన్కి ఫీజు పే చేయగలిగితే కనుక మీకు గోల్డెన్ వీసా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన గోల్డెన్ వీసా 10 years వ్యాలిడిటీ, కానీ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ 10 years, ఇట్ ఈస్ ఫర్ లైఫ్ అని చెప్పి చెప్పారు. రైట్. So this is something that is not officially confirmed by any of the media houses in UAE. Even government also is not confirming that in UAE. UAE government కానీ UAE media houses కానీ ఏవి కన్ఫర్మ్ చేయలేదు. ఓన్లీ ఇండియన్ మీడియా ఈజ్ వాట్ ఈస్ కవరింగ్ దిస్. సో దట్ ఈస్ లిటిల్ సర్ప్రైజింగ్ థింగ్. ఇంకోటి ఏంటంటే మనకు ఇఫ్ యూ సీ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, 25 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్ కాదు. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ గోల్డెన్ వీసా ఫర్ లైఫ్ టైమ్. యూఏఈ లాంటి కంట్రీలో వేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సేఫ్టీ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ టు గో అండ్ స్టే దేర్ అండ్ లివ్ దేర్, అట్లాంటి డిమాండ్ ఉన్న ప్లేస్లో 25 lakhs rupees అనేది నాకు తెలిసినంత వరకు పెద్ద అమౌంట్ కాదు టు గెట్ దట్ లైఫ్ టైమ్ లివింగ్ అప్రూవల్ పర్మిషన్. అంటే ఇది ఏంటంటే ఒక రకమైన మనకి పిఆర్ లాగా, పర్మనెంట్ రెసిడెన్సీ లాగానే అనమాట, వేరే కంట్రీలో ఉన్నట్టుగా. సో దానికి 25 lakhs అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ దే సేయింగ్ దట్ ఇట్ కెన్ బి అప్లైడ్ నాట్ బై విజిటింగ్ యూఏఈ, బట్ యూ కెన్ అప్లై ఫ్రమ్ ఇండియా ఆర్ ఎల్స్వేర్ ఆల్సో అని కూడా అన్నారు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ థింగ్ దట్ వీ నీడ్ టు లుక్ అట్. ఇంకోటి ఏంటంటే, బట్ ఆన్ అదర్ సైడ్ లాస్ట్ నైట్ ఓన్లీ, నిన్ననే యూఏఈ మీడియా, ఒక పాపులర్ యూఏఈ మీడియా దాంట్లో వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, దీని గురించి ఏం చెప్పలేదు,
బట్ వాట్ దే మెన్షన్ ఇస్ దట్ గోల్డెన్ వీసా ఏదైతే ఉందో దట్ యూ కెన్ అప్లై. ఇప్పటిదాకా ఏంటంటే యూ కెన్ ఓన్లీ అప్లై బై విజిటింగ్ యూఏఈ. మీరు అక్కడికి వచ్చి అప్లై చేయాలని చెప్తున్నారు. బట్ దే ఆర్ కన్సిడరింగ్ ఎ ఫ్లెక్సిబిలిటీ. విఎఫ్ఎస్ గ్లోబల్ అనే ఒక కంపెనీ ఉంది, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. అది ఏంటంటే దే హెల్ప్ ఇన్ పాస్పోర్ట్ రెన్యువల్స్ కానీ మిగతా వాటిలలో మీరు యూఏఈ నుంచి రెన్యువల్ చేసుకోవాలంటే వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ అఫీషియల్లీ అప్రూవ్డ్ ఆ పర్మిటెడ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ ద్వారా ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ఆప్షన్ వేర్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ గోల్డెన్ వీసా ఫ్రమ్ అవుట్ సైడ్ యూఏఈ ఆల్సో. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ బయట నుంచి చేయొచ్చు. వాళ్ళు అసోసియేషన్ విత్ రాయద్ గ్రూప్ అని, వీళ్ళిద్దరు అసోసియేషన్లో బయట కొన్ని సెంటర్స్ పెట్టి ఆ సెంటర్స్ ద్వారా ఈ గోల్డెన్ వీసాకి అప్లికేషన్స్ తీసుకొని ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లీగల్ వెట్టింగ్ కానీ అవన్నీ ఇక్కడే చేసి ఈ అప్లికేషన్ ప్లస్ డాక్యుమెంటేషన్ యూఏకి పంపించేసి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత దెన్ యూ కెన్ ట్రావెల్ అండ్ కంప్లీట్ ద రిమైనింగ్ ఫార్మాలిటీస్. ఓకే, అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ కోసం దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్స్ వాట్ దే అనౌన్స్డ్. బట్ దే డి నాట్ అనౌన్స్ ఎనీథింగ్ ఆన్ దిస్ గోల్డెన్ వీసా విచ్ యూఆర్ టాకింగ్ అబౌట్. మీరు ఇప్పుడు మా ఏదైతే చెప్తున్నారో లైఫ్ లాంగ్ గోల్డెన్ వీసా 25 lakhs రూపీస్లో వస్తుంది అని ఏదైతే చెప్తున్నారో దాని గురించి ఎక్కడ ఇప్పటికి కూడా యాజ్ ఆఫ్ టుడే ఏ డేట్ ఈరోజు 8th July. 8th July. సో 8th July మార్నింగ్ 11:30-12 వరకు ఎక్కడ కూడా ఏ న్యూస్లో లేదు, యూఏఈ న్యూస్లో. ఇట్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ఇండియా మీడియా అండ్ ఇండియా సోషల్ మీడియా. రైట్. ఇండియా రిలేటెడ్ సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇంట్రెస్టెడ్. చాలామంది 25 lakhs అనేది నా వీ కెన్ సే డెఫినెట్లీ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. లెట్ us hope, let us see that if UAE government is going to come up with this option, definitely it is going to be a game changer. సో కన్క్లూజన్గా ఏం చెప్తారు? దుబాయ్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్స్ ఏంటి, అనౌన్స్మెంట్స్ ఏంటి, ఇక్కడ ఇండియాలో వస్తున్న వార్తలు ఏంటి, అసలు దుబాయ్ వర్సెస్ ఇండియన్ న్యూస్ అంటే ఏంటి అసలు? ఓవరాల్గా ఏ కన్క్లూజన్తో ముగింపు చేద్దాం ఉంటారు దీనికి? సో ఇన్ కంక్లూజన్ యాజ్ ఐ మెన్షన్డ్, సో ఇండియా నేషనల్ మీడియా అంతా కవర్ చేశారు. 25 lakhs రూపీస్ కనుక మీరు పెట్టగలిగితే కనుక మీకు గోల్డెన్ వీసా ఫర్ లైఫ్ లాంగ్ వస్తుంది అని చెప్పారు. దానిలో ఇంకో క్లారిటీ మిస్సింగ్ ఏంటంటే వెదర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఆర్ నాట్ అన్నది అందులో క్లారిటీ లేదు. రైట్, వీళ్ళు చెప్పిన న్యూస్లో. బట్ ఫ్రమ్ యూఏఈ సైడ్ దెర్ ఇస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ యెట్. రైట్, సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ యూఏఈ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కన్ఫర్మ్ ఇట్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అఫీషియలీ అనౌన్స్డ్ అపాన్ విచ్ యూ కెన్ కన్సిడర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. అంతవరకు దాకా అయితే ఐ డోంట్ అడ్వైజ్ ఎనీవన్ టు గో ఫర్ ఇట్ ఆర్ అప్లై ఆర్ పే మనీ టు ఎనీవన్. మీరు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే, ప్రాసెస్ అంతా క్లియర్ అయిన తర్వాతనే మీరు ఆ అప్లికేషన్ కానీ డబ్బులు ఇవ్వడం కానీ చేస్తే బెటర్. అప్పటి వరకు మీరు ఏం చేయకుండా ఉంటేనే బెటర్ అని నా సలహా. రైట్. సో ప్రేక్షకులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. గత 2 రోజుల నుంచి ఈ దుబాయ్ గోల్డెన్ వీసాకి సంబంధించిన వార్తలు పుంఖాలుగా ఇండియన్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, రీల్స్లో కూడా విపరీతంగా వస్తున్నాయి. సో ఈ వచ్చిన వార్తలకి అంటే మీరు వెంటనే దీనికి అట్రాక్ట్ అయిపోయి వెంటనే టెంప్ట్ అయిపోయేసేసి ఈ దుబాయ్కి పంపించే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని దయచేసి మీరు ఎవరినంటే వాళ్ళని కూడా దయచేసి అప్రోచ్ అవ్వద్దండి. ఇది కేవలం మనకి వార్తలు మాత్రమే మనకి ఇక్కడ న్యూస్ ఛానళ్ళలో, ఇక్కడ వార్తాపత్రికల్లో వస్తున్నాయి. కానీ యుఏఈ గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ న్యూస్ రాలేదు. కాబట్టి ఇలా అంటే వీడియోల్లో చూస్తున్న వాళ్ళు, లేదంటే ఏదైనా పత్రికల్లో వార్తలు చదువుతున్న వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడి యుఏఈ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటి, అసలు ఇది నిజమైన వార్త లేదంటే కేవలం ఇది సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు మాత్రమేనంటే కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోగలరు. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైనా సరే యూఏఈలో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి మీ స్నేహితులు, బంధువులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ యూఏఈలో సెటిల్ అయితే వాళ్ళతో మాట్లాడి అసలు ఈ వస్తున్న వార్తల్లో నిజమెంత, అబద్ధం ఎంత, ఇక్కడ వస్తున్న వార్తలు ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి యుఏఈ గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏదైనా న్యూస్ వచ్చిందా, ఇవన్నీ కూడా మీరు చూసుకొని నెక్స్ట్ స్టెప్ వేయడం అనేది మాత్రం చాలా తప్పనిసరి అండి. సో ఇదన్నమాట ఇవాళ మీ ముందుకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం తీసుకొచ్చిన వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. సో ఈ న్యూస్ లాస్ట్ 2-3 days నుంచి వార్త రావడం, టైంకి మీరు కూడా దుబాయ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి అవైలబుల్ అవ్వడం కూడా అండ్ నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా అదృష్టం కంటే కూడా మనం ఆడియన్స్ని మనం ఎడ్యుకేట్ చేసాం. ఇంతమంది ఆడియన్స్ని మనం ఎడ్యుకేట్ చేసే అవకాశం మీ ద్వారా నాకు రావడం చాలా లక్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్ ఈస్ మై ప్లెజర్ టు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.